పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మీద 4 కఠినమైన కేసులు పెట్టి ఏళ్లపాటు జైల్లోకి నెడితే లదాఖ్ ప్రజా ఉద్యమం నశించిపోతుందని ఈ దేశ పాలకులు నిజంగానే నమ్ముతున్నారా? ఆయన అడ్డదారిలో విదేశీ విరాళాలు పోగేస్తున్నాడన్న పేరిట సిబిఐ జరపబోతున్న విచారణలో లదాఖ్ ప్రజలు ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోయి వెంట నడవడం మానేస్తారా? దేశ ప్రజలంతా కుట్రదారుగా, దేశద్రోహిగా చూస్తారా? లద్దాఖీలకు ఆయనేమిటో, ఏ విలువలకు, ఆశయాలకు కట్టుబడి ఉన్నాడో తెలుసు. సృజనాత్మక విద్యావేత్త, ఇంజనీర్ కూడా అయిన వాంగ్చుక్ జీవితం ఆధారంగా నిర్మితమైన 3 ఇడియట్స్ చూసిన దేశ ప్రజలు కూడా ఈ రామన్ మెగసెసే అవార్డు గ్రహీత తన మాతృభూమి పరిరక్షణ కోసం పడుతున్న ఆవేదనను గుర్తించకుండా, సహానుభూతి లేకుండా ఏమీ లేదు. వాంగ్చుక్ రెచ్చగొట్టడం వల్లే మొన్నటి హింస జరిగిందని కేంద్రం అంటోంది. జంజీ తరహా ఉద్యమాలను ఉదహరిస్తూ ఈయన లద్దాఖు కుర్రకారిని రెచ్చగొడుతున్నాడని పాలకులు తమకు అనువైన వాదనలు చేస్తున్నారు. కానీ యువజనం ఇలా రెచ్చిపోయే వరకు పరిస్థితిని తెచ్చిందెవరు? చిన్న రాయి కూడా గాలిలోకి లేవకుండా అత్యంత శాంతియుతంగా వందలాది మందితో వాంగ్చుక్ -10 డిగ్రీల చలిలో పలుమార్లు నిరసన దీక్షలు చేశాడు. ఆయన దీక్షకు కూర్చోవడం ఇది 5వ సారి. ప్రతిసారి ప్రాణాలకు తెగించి దీక్షాకాలాన్ని పెంచుతూ ఢిల్లీ పెద్దల మనసు కరగాలని కోరుకున్నాడు. తమ గొంతు లదాఖ్ నుంచి సరిగా వినబడదేమోనని వందలాది కిలోమీటర్లు నడిచి దేశ రాజధానిలో దీర్ఘకాలం దీక్ష చేపట్టి పాలకుల పిలుపు కోసం ఎదురుచూశాడు. అయినా ఫలితం లేకపోయింది. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యమాన్ని ఇంత తేలిగ్గా తీసిపారేయడానికి వాంగ్చుక్ అనుసరిస్తున్న శాంతి మార్గం కారణమని లద్దాఖ్ కుర్రకారు భావించే వరకు పరిస్థితి వచ్చింది. హింసకు ఎవరు కారకులైనా శిక్షించవలసిందే. కానీ రగులుతున్న లద్దాఖ్ ప్రజలను హింసకు ప్రేరేపించదలిస్తే వాంగ్చుక్ ఆ పని ఎంతో సునాయాసంగా ఎప్పుడో చేయగలిగేవాడు. ఆయన్ను జైల్లోకి నెట్టడానికి ఆధారాలే అక్కర్లేదు. పాలకుల దగ్గర 1,00,000 మార్గాలు ఉంటాయి. న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడానికి కూడా జంకుతున్న, జైళ్లలో మగ్గుతున్న ప్రజా ఉద్యమకారుల్లో ఈయన కూడా చేరిపోవచ్చు. కానీ ఈ చర్యలు లద్దాఖ్ ప్రజలను తమకు మరింత దూరం చేస్తాయని తెలిసి కూడా పాలకులు అణచివేత మార్గాన్ని ఎంచుకోవడం విచిత్రం. చైనా, పాక్ సరిహద్దు, చొరబాట్లు, దేశ భద్రతలతో ముడిపడి ఉన్న కీలక ప్రాంతం కనుక రాష్ట్ర హోదా ఇవ్వకూడదని కేంద్రం భావించడం సరైనదా కాదా అన్నది వేరే విషయం. 5 ఏళ్ల క్రితం వరకు అది రాష్ట్రమేనని, ఆ హోదా ఢిల్లీ పాలకులకు ఎన్నడూ ఒక అడ్డంకి కాలేదన్న నిజాన్ని కూడా పక్కన పెడదాం. 6 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్ను శిక్షించడంలో భాగంగా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పుడు మిగతా దేశ ప్రజల మాదిరిగా ఇక్కడి వారి కూడా ఏవో అద్భుతాలు జరిగిపోతాయనుకున్నారు. కానీ ఏడాదిలోనే కలలు కరిగిపోవడం మొదలైంది. వివిధ తెగలకు నిలయమైన ఈ ప్రాంతంలో సాంప్రదాయకంగా ఉన్న హక్కులకు 370 అధికరణ రద్దుతో హామీ లేకుండా పోయింది. 7 దశాబ్దాలుగా లేని అభద్రత వారిని వెంటాడుతోంది. పైగా కళ్ల ముందు కశ్మీర్లో స్థానికతకు ఏమాత్రం విలువ లేకుండా అన్ని ద్వారాలు తెరుచుకుని సర్వము పరాయీకరణ జరుగుతున్న వేగం వారిలో కొత్త భయాలు పెంచింది. రాష్ట్ర ప్రతిపత్తిని కాదంటున్నప్పటికీ 6వ షెడ్యూల్ రక్షణలు, ఉద్యోగాలను స్థానికులకు రిజర్వ్ చేస్తూ ఒక ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2 పార్లమెంటరీ సీట్లు ఇత్యాది డిమాండ్లను నెరవేర్చడం కేంద్రానికి కష్టం కాదు. 6వ షెడ్యూల్లో చేర్చడం లద్దాఖ్ తెగల వారసత్వ హక్కుల పరిరక్షణకు ఆవశ్యకమని షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ కూడా స్పష్టం చేసింది. అలా జరిగిన పక్షంలో అస్మదీయులకు భూసంతర పనులు, వనరుల అప్పగింత సులభం కాదు కనుక కేంద్రం ఆ ఊసెత్తడం లేదు. లద్దాఖీల ఈ డిమాండ్లన్నీ నెరవేరుస్తానని హామీ ఇస్తూ వచ్చిన బీజేపీ క్రమంగా తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో స్థానికల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. భూమి కార్పొరేటర్లకు పోతుందని, ఉపాధి బయటవారు తన్నుకుపోతారని, కొండలు, లోయలు, పర్యావరణం దుంపనాశనమవుతాయన్న భయాలు హెచ్చుతున్నాయి. లద్దాఖీల ఆవేదనను, ఆరాటాన్ని పట్టించుకోకుండా చైనా, పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న ఈ ప్రాంతంలో రాజకీయ విన్యాసాలు చేయడం శ్రేయస్కరం కాదు.